పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలాయపల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ నారాయణ, ఎస్ఐ గోపి, ఏపీఎం కిరణ్ ఆధ్వర్యంలో పరిసరాలు పరిశుభ్రత, వాయు కాలుష్యం గురించి అవగాహన కార్యక్రమం స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. స్వచ్ఛమైన గాలి కోసం విరివిగా చెట్లు నాటాలని, నడవడం, సైక్లింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ టి రామకృష్ణ, ఏవో డీజే వినీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి లీలావతి, పోలీస్, వెలుగు సిబ్బంది, ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ బాటిల్ కంటే స్టీల్ బాటిల్ మేలు. ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణానికి హాని చేయొద్దు. పరిశుభ్రతను పాటిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం. పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. స్వచ్ఛత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. బాలాయపల్లి మండల హెడ్క్వార్టర్లో సాసా ప్రోగ్రాంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి మండల హెడ్క్వార్టర్లో సాసా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బాలాయపల్లి మండలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సైకిల్స్ ద్వారా ర్యాలీ నిర్వహించుకున్నారు. ఆ విధంగా మనం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రోగ్రాం థీము క్లీన్ ఎయిర్కి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఇందులో ప్రజలకు ఇంతకుముందు మనం ఇప్పుడు రవాణా సౌకర్యాల కొరకు కార్లు, తర్వాత బైక్స్ వాడుతున్నాము. దగ్గర ప్రదేశాలకు కూడా ఈరోజు అందరం బైక్స్ మీద వెళ్ళడం జరుగుతుంది. కానీ దానికి స్వస్తి చెప్పి అందరూ కూడా సైకిళ్ళు, దగ్గర రవాణాకి సైకిళ్ళు వాడాలి. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ప్రజా రవాణా సౌకర్యాలు వినియోగించుకోవాలి. ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించింది ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి, అదేవిధంగా పచ్చదనంగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని క్లీన్ అండ్ గ్రీన్ యొక్క కార్యక్రమాలు మన గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఏం నిర్వహిస్తున్నారు అని అర్థం చేసుకొని బాగా అవగాహన చేసుకొని దీనికి సహకరించినట్లయితే మనం త్వరలో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ మనం ఏర్పాటు చేసుకుంటాము. మనం ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మనం చేరుకునేందుకు వీలవుతుందని చెప్పి సందర్భంగా అందరికీ కోరుతున్నాను.
Avenue Senior Secondary School, CBSE, 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్, CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.